ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ మన వైఎస్ఆర్ టీయూసీ తరఫున జిల్లా టీయూసీ తరఫున సబ్ కలెక్టర్ గారికి అంటే జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. 1958 సంవత్సరంలో ప్రారంభింపబడిన జనవరి 11వ తేదీ ప్రారంభించబడినటువంటి ఏపీఎస్ఆర్టీసీ అనేది ఇప్పటికీ కొన్ని కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చిన పరిస్థితి ఉంది. నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి అత్యుత్తమ సంస్థల్లో ఏపీఎస్ఆర్టీసీ ఒకటి. ఇప్పుడు ఆర్టీసీ 11,495 బస్సులతో 14,113 గ్రామాలకు 30 లక్షల మంది ప్రయాణికులను ప్రతిరోజు చేరుస్తుంది, గమ్యస్థానాలు చేరుస్తుంది. 46,000 మంది ఉద్యోగస్తులు ఇందులో ఉన్నారు. ఈ ఉద్యోగస్తులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఆ 46,000 మందికి ఉద్యోగ భద్రతను కల్పించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దశల వారీగా ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సాయంతో ఇస్తున్నటువంటి 1050 ఎలక్ట్రానిక్ వెహికల్స్ను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ల పరం చేస్తూ బస్టాండ్లు ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కార్పొరేట్లకు అప్పగిస్తూ ప్రైవేటీకరణ పేరుతో లేదా పీపీపీ పేరుతో ఈరోజు ప్రైవేటీకరణకు పూనుకుంటూ ఉన్నారు. దీనివలన 46,000 మంది ఉద్యోగస్తుల భద్రత మాత్రమే కాదు, ఇవంతా ప్రైవేటీకరణ అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఉచిత ప్రయాణం అని చెప్పిందో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా నెరవేరుస్తారు? ఏ విధంగా నెరవేరుస్తారు? ప్రైవేటు వాళ్ళు దీనికి ఒప్పుకుంటారా? ఉచితంగా ప్రయాణం చేయడానికి ప్రైవేట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరు. కాబట్టి ఇది ఒక గొప్ప ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, చాలా చక్కగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. నష్టాలు ఎదుర్కొంటున్నా కూడా ప్రజలకైతే సేవలు అయితే అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి సంస్థను ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పింది ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదే వినతిపత్రం రూపంలో మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా అడ్డుకోవాలని చెప్పింది మరీ కోరుకుంటున్నాం. పాత్రికేయులు కూడా వినతి ఏంటంటే దీన్ని కొంచెం ఎక్కువ ప్రచారం ఇచ్చి ఆర్టీసీ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని చెప్పింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.